మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అగ్రిగోల్డ్ గ్రూప్ బాధితులకు గుడ్ న్యూస్. బాధితులను ఆదుకునేందుకు ఈడీ కీలక ముందడుగు వేసింది. కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన దాదాపు 611 కోట్ల విలువైన ఆస్తులను తిరిగి బాధితులకు ఇచ్చేందుకు ఈడీ అధికారులు చర్యలు ప్రారంభించారు. 2018 నుంచి ఈడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అనుమతిచ్చింది. గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది అగ్రిగోల్డ్ యాజమాన్యం మూలంగా మోసపోయినట్లు ఈడీ గుర్తించింది. బాధితులను ఆదుకునేందుకు ఈడీ కీలక ముందడుగు వేసింది. ఈడీ హైదరాబాద్ జోన్ అధికారుల కృషితో లక్షల మంది ఖాతాదారులకు మేలు జరగనుంది. 2018 నుండి ఈడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు ఈడీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈడీ జప్తు చేసిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం సుమారు 7,000 కోట్లుగా అంచనా వేసింది. అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీలు నడిపిన పొంజీ స్కీమ్ బాధితులకు త్వరలోనే సొమ్మును అందజేయనున్నట్టు తెలిపారు. సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు ఈడీ ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ, సిఐడి సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి సీజ్ చేసిన 611 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించి ప్రభుత్వానికి అప్పగించింది. దీని ద్వారా ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి మార్గం సుగమమైంది. అప్పటి ఆస్తుల విలువ 611 కోట్లు కాగా ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం 1000 కోట్లకు పైగా ఉంటుంది. ఇంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈడీ సుమారు 3,339 కోట్ల విలువైన ఆస్తులను బాధితులకు తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పుడు తాజా ఆస్తులతో కలిపి మొత్తం 3,950 కోట్ల విలువైన ఆస్తులు బాధితులకు పునరుద్ధరించబడ్డాయి. ఈ ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం 7,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పునరుద్ధరించబడిన ఆస్తుల జాబితాలో 397 వ్యవసాయ భూములు, నివాస ప్లాట్లు, వాణిజ్య స్థలాలు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. వీటిలో 380 ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో, 13 తెలంగాణలో, 4 కర్ణాటకలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ తాజా పరిణామంతో అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలో చెల్లింపులు జరగనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ అనేది ఒక పెట్టుబడి సంస్థ. ఇది ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి వారికి అధిక వడ్డీ లేదా రాబడులు ఇస్తామని ఆశ చూపింది. అయితే ఇది వాస్తవానికి పొంజీ స్కీమ్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే కొత్తగా వచ్చే డిపాజిట్లను ఉపయోగించి పాత డిపాజిట్లకు వడ్డీ చెల్లించడం, భూముల్లో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి ప్రజలను నమ్మించడం జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడుతున్నామని, తమకు భారీ లాభాలు వస్తున్నాయని, కాబట్టి డిపాజిట్ దారులకు అధిక వడ్డీ చెల్లిస్తామని ప్రచారం చేసింది. వివిధ రకాల డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసింది. సేకరించిన ఆ నిధులను వాస్తవానికి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టకుండా ప్రమోటర్లు, సంబంధిత వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాలకు, ఇతర వ్యాపారాలకు మళ్లించుకున్నారు. కొత్త డిపాజిట్లు తగ్గిపోవడంతో పాత డిపాజిట్ దారులకు వడ్డీ లేదా మూలధనం తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.